నెక్స్ట్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ఏంటి? డీసెంట్రలైజెస్ ఎక్స్చేంజెస్ ఏంటంటే అవి రేడియం, ఇథీరియం మీద వర్క్ అయ్యేది యూనిస్వాప్, సోలానా మీద వర్క్ అయ్యేది రేడియం. సో ఈ విధంగా ఏ బ్లాక్ చైన్ కి సంబంధించిన అఫీషియల్ డెక్స్ ఉంటుంది. సో ఇవి ఆటోమేటిక్ గా అండ్ కొన్ని ఎక్స్చేంజెస్ కూడా బ్రిడ్జ్ కూడా వర్క్ అవుతాయి, అంటే డిఫరెంట్ బ్లాక్ చైన్స్ కూడా వర్క్ అవుతాయి, యూనిస్వాప్ అయినా రేడియం అయినా అండ్ ఇంకా మిగతా డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్. సో ఇవి మేజర్ ఎక్స్చేంజెస్ అండ్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఇవి. సో ఫస్ట్లీ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ఏంటో తెలిసింది మనకి, అండ్ వాలెట్స్ కూడా తెలిసింది, ఎక్స్చేంజెస్ తెలిసింది. అండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటి? సో సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ యూజ్ చేయాలా, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ యూజ్ చేయాలా? సో బిగినర్ కి ఏది కంఫర్టబుల్? ఫస్ట్లీ మనం తెలుసుకోవాలంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే వన్ మ్యాన్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఒక టీం ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. అదే ఒక వాలెట్ కి సంబంధించిన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, అంటే మనమే అనుకుంటాం, మన బ్యాంక్ అకౌంట్ మన కంట్రోల్లో ఉంటుంది టోటల్ గా. ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ అంటే వేరే ప్లాట్ఫామ్ లో మన ఫండ్స్ అక్కడ మనం యూజ్ చేస్తున్నాం, అదే ఒక వాలెట్ అయితే మన దగ్గరనే ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ కి మనమే కనెక్ట్ చేస్తాం. సో ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్.